నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి వచ్చాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం ఉన్న నిజమైన లబ్ధిదారులను గుర్తించలేదు. ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారు. నిజంగా నాలాంటి లబ్ధిదారులని ఆధారపరంగా గుర్తించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం చేయాలని మంత్రి గారి దగ్గరికి నేను వచ్చినాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం నాయకులకు వాళ్ళకే ఇచ్చుకున్నారు. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి నేను మంత్రి గారిని కలవడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలవడానికి వచ్చినాను. సూపర్ సార్. ఇప్పుడు ప్రజల సమస్య వినడానికి గాంధీ భవన్ లో మంత్రులు ఉన్నారు, ప్రజాభవన్ లో కార్యక్రమాలు జరుగుతున్నాయి, సెక్రటరీలో ఉన్నాయి, అక్కడ మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉన్నారు సార్. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులో ఉన్నారు సార్. గత బీఆర్ఎస్ లో ఒక మంత్రిని కలవాలన్నా, ఒక లీడర్ని కలవాలన్నా కానీ తోసేయడం, గవర్నమెంట్ అసలు దొరకకపోవడం, చిక్కకపోవడం, అసలు రేపురా మాపురా అని అనడం, కింది స్థాయి వాళ్ళ మంత్రుల కింది స్థాయిలలో చాలా ఎక్కువ ఓవర్ చేయడం, ఇది చేసేది. అని మంత్రులు గత పాలన మాత్రం ప్రజలకు అందుబాటులో లేరండి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం చాలా ఇంత అనుకూలంగా లేదు, ప్రజలకు అనుకూలంగా లేదు. అది చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉన్నారు. సర్వేకు వస్తున్నారని ఇంకా రాలేదు, వస్తాను. మాకు ఇల్లు లేదు కాబట్టి, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి నాకు వస్తున్నారని తెలిసింది. నాకు ఎంక్వైరీకి ఇంకా రాలేదు. పర్వాలేదు, సమస్యలు మాత్రం ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతున్నాయండి. 2500 ఇంకా రాలేదండి అమౌంట్. గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కాబట్టి పథకాలు మెల్లమెల్లగా అమలు చేస్తుంది. ఒక సంవత్సరమే అయింది కాబట్టి మెల్లమెల్లగా అమలు చేస్తుంది. గత ప్రభుత్వం కూడా చాలా టైం తీసుకున్నది పూర్తి పథకాలు అమలు చేయడానికి. వెంటనే ఏం అమలు చేయలేదు.